తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పటి నుంచో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి జరగబోతుందని వినిపిస్తున్న మాట. అయితే ఇప్పుడు అది సాకారం కాబోతోంది. తిరుపతి రైల్వే స్టేషన్ తలమానికంగా నిలవబోతోంది. 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో అత్యాధునిక సౌకర్యాలను అందించబోతోంది. స్థానిక ప్రజలతో పాటు ఏడాదికి 6 కోట్ల మంది యాత్రికులు రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే అందుబాటులోకి రానుంది. 6 భారీ ప్లాట్ఫామ్లు, 50 ఏరియాల్లో నిర్మాణాలు జరగనున్నాయి. ప్రస్తుతం 90 రైళ్ల రాకపోకలు, దాదాపు 90,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్మార్ట్ సిటీల్లో తిరుపతి కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కూడా తిరుపతి డెవలప్మెంట్లో భాగంగా ఇప్పటికే కూడా ఎన్నో కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ కూడా వస్తుంది. అందులో భాగంగా స్మార్ట్ సిటీకి నిధులకు సంబంధించి ఇప్పటికే కూడా అంచెలంచెలుగా నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో తిరుపతి రైల్వే స్టేషన్ కూడా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా డెవలప్మెంట్ చేసేందుకు, అంటే అంతర్జాతీయ స్థాయిలో డెవలప్మెంట్ చేసేందుకు, రైల్వే స్టేషన్ స్థాయిలో డెవలప్మెంట్ చేసేందుకు ఇప్పటికే కూడా ముందుకెళ్తుంది. ప్రస్తుతానికి మనం తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాం, మనం చూడొచ్చు. అయితే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కన్నా మనం ఒకసారి మనం చెప్పుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి ఇప్పుడుకున్నటువంటి రైల్వే స్టేషన్కి పూర్తి స్థాయిలో కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 300 కోట్ల రూపాయలతో గతంలో, అంటే తిరుపతి స్మార్ట్ సిటీ కాబట్టి 300 కోట్ల రూపాయలతో అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు నిధుల ప్రకారం అందులో భాగంగా ఇప్పటికే కూడా డెవలప్మెంట్లు జరుగుతున్నాయి. భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో అంటే గుర్తింపు ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు ఏ విధంగా ఉంటాయో ఆ స్థాయిలో రైల్వే స్టేషన్ ముందుకెళ్తుందనే మనం చెప్పుకోవచ్చు. డెవలప్మెంట్లో భాగంగా మనం చూడొచ్చు. భారీ నిర్మాణాలు చేపడుతున్నటువంటి తిరుపతి రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా నిర్మాణాలు చేస్తున్నాం మనం చెప్పుకోవచ్చు. అయితే తిరుపతికి ఎందుకంటే శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్కి ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, దేశవ్యాప్తంగా నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో తిరుమలకి వెళ్లేందుకు వీలు అయ్యే విధంగా కూడా ఈ రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు కూడా ఒక ప్లానింగ్ అనేది కూడా చేసుకోవడం జరిగింది. ఎంపీ గురుమూర్తి పార్లమెంట్లో లేని అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇస్తూ కూడా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ నిర్మాణాలు అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్నటువంటి ఈ రైల్వే స్టేషన్కి సంబంధించిన నిర్మాణాలు కన్నా కంప్లీట్ అయితే యాత్రికులకి, ప్రధానంగా తిరుమలకి వెళ్ళే యాత్రికులకు ఇబ్బందులు లేకుండా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి నేరుగా అలిపిరి వరకు కూడా ఒక అంటే పూర్తి స్థాయిలో కూడా అంటే ప్రజలందరూ, భక్తులందరూ కూడా వెళ్ళే విధంగా కూడా ఒక స్కై రోప్ లాగా ఒకటి ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదే స్థాయిలోనే రైల్వే స్టేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పటికే కూడా నిధులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో నిర్మాణాలన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. 2025 సంవత్సరానికి కంప్లీట్, 2025 నవంబర్ డిసెంబర్ లోపల కంప్లీట్ అయ్యే విధంగా కూడా ప్లానింగ్ చేసుకుని కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు. ఈ పక్క కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కార్యాలయాలు కావచ్చు, లేదంటే రైల్వే స్టేషన్కి అవసరమైనటువంటి ఇక్కడ సిబ్బంది ఏదైతే గతంలో కొన్ని అంటే చాలా పురాతన భవనాలన్నీ ఉండేటివి, వాటన్నిటిని కూడా కూల్చివేసి పూర్తి స్థాయిలో కూడా నిర్మాణాలు చేస్తున్నారు. అంటే దాదాపుగా 250 నుంచి 300 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. మొత్తం మీద 2025 డిసెంబర్ లోపల ఈ నిర్మాణాలను కంప్లీట్ అయ్యి పూర్తిగా అత్యాధునిక హంగులతో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉంటాయో ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేయాలి. ఆ స్థాయిలో నిర్మాణాలు చేసిన తర్వాత యాత్రికులతో పాటు తిరుపతికి విపరీతంగా రకరకాల వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి, రాకపోకలు సాగిస్తూ ఉంటారు కాబట్టి, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి రాకపోకలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగా నిర్మాణాలు, ఇక్కడ ఫెసిలిటీస్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అదే స్థాయిలోనే పూర్తి స్థాయిలో వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ రకంగా నిర్మాణాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు తిరుపతి రైల్వే స్టేషన్ అంటే బస్టాండ్ ఇప్పటికే కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. బస్టాండ్ డెవలప్మెంట్లో భాగంగా దానికి కూడా ఒక 500 కోట్ల రూపాయలు, అది కూడా తిరుపతి స్మార్ట్ సిటీ కింద నిధుల కిందనే అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ప్రధానంగా రైల్వే స్టేషన్తో పాటు బస్టాండ్ కూడా డెవలప్మెంట్ కానీ జరిగితే ఇక్కడ స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులు, యాత్రికులు, ఇట్లా వీళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ రకంగా ముందుకెళ్తున్నారు. మొత్తం మీద మనం చూడొచ్చు. గతంలో తిరుపతి రైల్వే స్టేషన్కి ఇక్కడికి రావాలంటేనే చాలా రకాలుగా ఇబ్బందులు పడేది. అలాంటిది అంచెలంచెలుగా ఇవాళ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏ స్థాయిలో ఉంటాయో ఆ రకంగా గుర్తింపు పొందినటువంటి తిరుపతి రైల్వే స్టేషన్ ఒక స్మార్ట్ సిటీ నిధుల్లో భాగంగా దాదాపుగా 300 కోట్ల రూపాయలతో ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. అంటే ఇప్పుడు 2024 కాబట్టి నెక్స్ట్ ఇయర్ చివరికల్లా ఈ నిర్మాణాన్ని పూర్తి అయ్యే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా అందుబాటులో రాగలిగితే తిరుపతి స్థానికులతో పాటు తిరుమలకి వెళ్ళే భక్తులు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు.